లంచ్లో షుగర్ పేషెంట్స్ ఏం తీసుకుంటే మంచిది? రైస్ తీసుకుంటే మంచిదా లేదా మిల్లెట్స్ తీసుకుంటే మంచిదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ఉంటుంది, అంటే ఇది షుగర్స్ని తొందరగా పెంచుతుంది. అదే మిల్లెట్స్లో అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ 53 ఉంటుంది. ఇది స్లోగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అండ్ దీంట్లో స్లో డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం ద్వారా ఇది షుగర్ లెవెల్స్ని తొందరగా పెంచకుండా ఉంటుంది. మనకి మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది మరియు ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ మిల్లెట్స్లో మనకి మెగ్నీషియం, క్రోమియం, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకునే సప్లిమెంట్స్లో ఉండే వైటమిన్స్ అండ్ మినరల్స్ లాంటివి మనకి మిల్లెట్స్లో పుష్కలంగా దొరుకుతుంది. సో మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిక్ పేషెంట్స్ కి డైజెస్టివ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. అండ్ దీని వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లంచ్లో షుగర్ పేషెంట్స్ ఏం తీసుకుంటే మంచిది? రైస్ తీసుకుంటే మంచిదా లేదా మిల్లెట్స్ తీసుకుంటే మంచిదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ఉంటుంది, అంటే ఇది షుగర్స్ని తొందరగా పెంచుతుంది. అదే మిల్లెట్స్లో అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ 53 ఉంటుంది. ఇది స్లోగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అండ్ దీంట్లో స్లో డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం ద్వారా ఇది షుగర్ లెవెల్స్ని తొందరగా పెంచకుండా ఉంటుంది. మనకి మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది మరియు ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ మిల్లెట్స్లో మనకి మెగ్నీషియం, క్రోమియం, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకునే సప్లిమెంట్స్లో ఉండే వైటమిన్స్ అండ్ మినరల్స్ లాంటివి మనకి మిల్లెట్స్లో పుష్కలంగా దొరుకుతుంది. సో మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిక్ పేషెంట్స్ కి డైజెస్టివ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. అండ్ దీని వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.